హాయ్! ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. రియల్ ఎస్టేట్ అనేది రో రోటీ, కపడా, మకాన్ అని చాలాసార్లు పార్ట్ ఆఫ్ ది లివింగ్. రియల్ ఎస్టేట్ లేకుండా ఎవరు బతకలేరు, ఉండలేరు. సో, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో పరిణామాలు అవుతున్నాయి, ఎన్నో చేంజెస్ వస్తున్నాయి, ఎన్నో మార్పులు వస్తున్నాయి, ఫండింగ్ వస్తుంది. కాకపోతే రియల్‌గా డెవలప్‌మెంట్ అవుతుందా ఆంధ్రప్రదేశ్? ఏ కారణాల వల్ల డెవలప్ అవుతుంది? ఏ కారణాల వల్ల స్లో అవుతుంది? అనేది ఇవాళ విశ్లేషించుకుందాం. ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ న్యూ బోర్న్ బేబీ 10, 12 ఇయర్స్ బ్యాక్. ఊహించినంత డెవలప్‌మెంట్స్ రావటం లేదు. కానీ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే చేయొచ్చా? చేయకూడదా? అనేది దాన్ని మనం చూద్దాం. సో, ఆంధ్రప్రదేశ్‌లో నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో లాభాలు రావాలంటే రియల్ ఎస్టేట్‌లో పెట్టడం అంత కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. బట్ లాంగ్ టర్మ్‌లో 5-10 ఇయర్స్ హోల్డింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్‌లో కంపల్సరీ పెట్టుకోవచ్చు. మరొక వీడియోలో ఈ ఏరియాస్ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు పెట్టుకోవడానికి కారణాలేంటి? ఎవరు పెట్టొచ్చు? స్పెక్యులేషన్‌లో పెట్టొచ్చా? లాంగ్ టర్మ్ పెట్టొచ్చా? రెంటల్ ఇన్‌కమ్ కోసం పెట్టొచ్చా? లాంగ్ టర్మ్ ఇవన్నీ కూడా మాట్లాడదాం. సో, అమరావతి అనేది రిమైన్స్ యాస్ ఎ కీ growth driver. Continued development of state capital can support demand for residential and commercial segments. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫండ్స్ కానీ, ఎఫ్‌డిఐస్ కానీ, ఫారిన్ కంపెనీస్ కానీ రావడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ఆల్రెడీ సైన్ చేశారు. కొన్ని ఆల్రెడీ సైన్ చేసే స్టేజ్‌లో ఉన్నారు. కొన్ని ఆల్రెడీ సైన్ చేద్దామని ఆలోచిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ టు ఇంప్రూవ్. ఏ స్టేట్‌కైనా, ఏ సిటీకైనా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఎదగాలి అనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎయిర్‌పోర్ట్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ఐటీ పార్క్స్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఎస్‌ఈజెడ్స్ కావచ్చు, రైల్ కారిడార్ కావచ్చు, మెట్రో ఇవన్నీ కూడా డెఫినెట్‌గా మనకి అవసరం అండి. అది లేకపోతే మనకి రియల్ ఎస్టేట్ అనేది మనకి ఎదగదు. అంటే పెరగదు. కన్సిస్టెంట్‌గా పెరగాలి అంటే పీపుల్ షుడ్ స్టార్ట్ ట్రావెలింగ్. ట్రావెల్ చేయాలంటే మనం అనుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా అవసరం. అయితే రియల్ ఎస్టేట్‌లో ఒకసారి లాభాలు కావాలనుకుంటే మినిమం 5-10 సంవత్సరాలు గ్రోత్ ఉండాలంట. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రైజింగ్. రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, లాజిస్టిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, చిప్స్ కానీ, చిప్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మంచిగా డిఫరెంట్ దేశాల నుండి డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా డిస్కషన్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఇండస్ట్రీ కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఉద్యోగాలు కొరత ఉండదు. ఉద్యోగాలు కొరత లేదంటే ఉద్యోగాలు అంటే శాలరీ అంటే ఎంప్లాయ్మెంట్ మీన్స్ బయింగ్ కెపాసిటీ ఉంటే పీపుల్ విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ కూడా అదర్ ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఫోకస్ ఆన్ ఏరియాస్ విత్ ఆన్గోయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ స్ట్రాంగ్ ఇది. సో స్ట్రాంగ్ పాపులేషన్ గ్రోత్, ఎర్నింగ్ మనీ కెపాసిటీ పెరగాలంటే ఎఫ్‌డిఐస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దేశాలు కాకుండా మన రాష్ట్రంలో, మన సిటీలో అమరావతి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, వైజాగ్ కానీ, తిరుపతి కానీ రకరకాల ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు యాజ్ ఎ బయ్యర్గా ఒకళ్ళు చూసుకుంటామంటే వెరిఫై లీగల్ ప్రాపర్టీస్ అంటే విత్ క్లియర్ టైటిల్, లీగల్ ఒపీనియన్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, లింక్ డాక్యుమెంట్స్, మ్యుటేషన్, నాలా కన్వర్షన్, ఏపీసీఆర్డీ అప్రూవల్ లేకపోతే డిటీసీబీ ఇవి కంపల్సరీ చెక్ చేసుకొని అండ్ కన్సర్న్డ్ అదర్ డోంట్ జస్ట్ డిపెండ్ ఆన్ ఎవరో రిపోర్ట్ ఇచ్చారు బాగుంది అన్న దానికంట మీరు అవన్నీ చెక్ చేసుకొని కొనుక్కుంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో ఇప్పుడే రీకాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన ప్రియారిటీలో చూసుకుంటే ప్లాటెడ్ డెవలప్మెంట్స్ ఆర్ స్ట్రాంగ్ డిమాండ్. మెనీ బయ్యర్స్ ప్రిఫర్ ప్లాట్స్ ఫర్ లాంగ్ టర్మ్ అప్రిషియేషన్. అంటే ల్యాండ్లో అయినంత అప్రిషియేషను విల్లాలో కానీ
అపార్ట్మెంట్లో కానీ తక్కువ, అంత పెరగదు. అండ్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వీటిలో రెంటల్ డిమాండ్స్ పెరుగుతున్న రెంటల్ డిమాండ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మిగతా చిన్న చిన్న ఊర్లు కనుక చూసుకుంటే తిరుపతి, నెల్లూరు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి ఈ ప్లేస్లో కొద్దిగా అప్కమింగ్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది అండ్ పీపుల్ ఆర్ స్టార్టెడ్ ఎక్కువగా ప్లాట్స్లో పెట్టి ఒక 10 సంవత్సరాలు అయితే 4-5 టైమ్స్ అవ్వాలనే దిశలో వెళ్తున్నాం. అయితే ఇప్పుడు నాకున్న అనుభవంలో రియల్ ఎస్టేట్లో స్పెక్యులేటివ్ బయింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్, ట్రేడింగ్ చేస్తారు. అది తగ్గించుకోవడం బెటర్ ఇప్పుడు. ఎందుకంటే కొద్ది కండిషన్స్ ఆర్ నాట్ ఫిక్స్, బ్యాలెన్స్గా లేదు, కొద్ది వాలటాలిటీ ఉంది. అండ్ తర్వాత నెక్స్ట్ పాయింట్, మీరు కొనుక్కునేటప్పుడు డెవలపర్స్తో నెగోషియేట్ చేయండి. ఎందుకంటే ఒకప్పుడు మనం చూసుకుంటే సెల్లర్స్ మార్కెట్ ఉండేది, కానీ ఇప్పుడు బయర్స్ మార్కెట్ ఉంది. సో దేర్ ఈజ్ ఎ బిగ్ స్కోప్, పొటెన్షియల్ ఉంది. మీరు బిల్డర్స్తో కూర్చొని నెగోషియేట్ చేసుకుంటే యూ మే గెట్ ఎ బెటర్ ప్రైసింగ్. ఒకసారి ప్రైస్ తక్కువైంది, రిటర్న్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనం ₹1 కోటి ఫ్లాట్ కొనుక్కుంటే రెంటల్ ఎంత వస్తుంది? 2.5 to 3% వస్తుంది. సో అందుకని మీరు బిల్డర్స్తో కూర్చొని నెగోషియేట్ చేసుకుంటే బెటర్. కన్సిడర్ టోటల్ ఓనర్షిప్ కాస్ట్, అంటే రిజిస్ట్రేషన్ కానీ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ట్యాక్సెస్ కానీ, ఇవన్నీ కూడా. అంటే మనం ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ₹1 కోటి కొనుక్కుంటే నెక్స్ట్ రానున్న 5-10 yearsలో మనకి ఏం ఖర్చు పెట్టాలి? చాలామంది బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయరు, రిజిస్ట్రేషన్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయరు, ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా, ట్యాక్సెస్ ఉంటుంది, టీడీఎస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసి మన ల్యాండెడ్ కాస్ట్ అనేది తీసుకోవాలి. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టకండి. యూ డిస్ట్రిబ్యూట్ యువర్ రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఎప్పుడైతే రిస్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఒక దాంట్లో వచ్చినా ఒక దాంట్లో. సో అన్ని ఐడియల్గా రియల్ ఎస్టేట్లో పెట్టండి, స్టాక్లో పెట్టండి, గోల్డ్లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. సో అన్నిటికన్నీ పడిపో, అన్నిటికన్నీ పెరగవు. సో ఇది ఒక మీకు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంకోటి, బిల్డర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఎవరు డెవలప్ చేయట్లేదు అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ తక్కువ రేటుకి ఇస్తారు, ఎస్పెషల్లీ ప్రీ లాంచ్లో కానీ బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో ఇచ్చినప్పుడు మీరు కొద్దిగా చూసుకోవాలి. ఈ బిల్డర్ రెప్యుటేషన్ ఏముంది, అంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెవలప్ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లనే నియర్ బై లొకేషన్ డెవలప్మెంట్స్, లొకేషన్ చుట్టూ అంతకుముందు ఏం వచ్చాయి, నెక్స్ట్ 5-10 years ఏం రాబోతున్నాయి, ఇది రేట్ అప్రిషియేట్ అవ్వాలంటే మీ సిటీ డెవలప్ అవ్వాలి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక వెల్ ప్లాన్డ్ అర్బన్ సెంటర్స్లో మీరు చూసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రివెన్ అండ్ ప్రాపర్టీ క్లారిటీ లేకపోతే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకండి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. మీకు ఇంకా దీని మీద అవగాహన కావాలంటే నన్ను సంప్రదించండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. గత 3 దశాబ్దాలుగా వేల మంది బయర్స్ని గైడ్ చేశాను, వేల మంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ని, రియల్ ఎస్టేట్ లీడర్స్ని ట్రైన్ చేశాను. థ్యాంక్ యూ.